వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఫెడరేషన్ వర్సెస్ ఛాంబర్ వివాదం మరింత ముదురుతోంది. వేతనాలు పెంచం ఇంకా తగ్గించేస్తామని నిర్మాత కళ్యాణ్ వివాదాన్ని పెద్ద చేశారా? చిరంజీవి బాలయ్య చెప్పినా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదా? దిల్ రాజు కోమటిరెడ్డి రంగంలో దిగడం దేనికి సంకేతం? చినికి చినికి గాలివానలా మారిన టాలీవుడ్ రచ్చపై స్పెషల్ డిబేట్. నో లైట్స్, నో కెమెరా, నో యాక్షన్. ఇప్పుడు చూడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం 10TV స్టూడియోలో మేకప్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న కిరణ్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత, అలాగే అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనూ ఫిల్మ్ ఛాంబర్లోనూ అత్యంత కీలకంగా వ్యవహరించే నట్టుకుమార్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నట్టుకుమార్ గారు, సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా లేదంటే సమస్య పెద్దదవుతోందా? ఎందుకంటే గతంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి, అటు టికెట్లకు సంబంధించి కానీ షూటింగ్ల అనుమతులు, ఇలాంటి చాలా సమస్యలు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఒక డెలిగేషన్గా ఏర్పడి ప్రభుత్వ పెద్దలను కలవటం, సమస్యలు పరిష్కారం చేసుకోవటం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక రెండు సెక్షన్స్ మధ్య తలెత్తిన ఒక సమస్య. మరి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా, పడట్లేదా? 30% కాదు కదా, 25% తగ్గించి ఇవ్వాలనేది చిన్న నిర్మాతల నిర్ణయం అని సి కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెంత మీరు కూడా ఉన్నారు. ఏం జరగబోతుంది? నేను దానికి వివరణిస్తా. నేను చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా చిన్న సినిమా నిర్మాతలందరూ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఏం జరిగిందంటే మొత్తం టోటల్ గా అందరు నిర్మాతలు ఏమన్నారంటే 2022 సంవత్సరంలో అగ్రిమెంట్లు చేసేటప్పుడు ఫెడరేషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే స్మాల్ బడ్జెట్ మూవీస్ కి మొత్తం టోటల్ గా రికగ్నైజ్డ్ బై ఛాంబర్ లో ఎవరైతే సినిమా ఇవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి మీరు 25% తగ్గించి షూటింగ్ చెయ్యాలి అని ఆ రోజు మీటింగ్ లో సారాంశం. అది ఏది 2022. ఆ 2022 తర్వాత ఆ లెటర్ ఏదైతే ఇచ్చారో చిన్న సినిమా నిర్మాతలకి షూటింగ్స్ తగ్గించి చేస్తామనేది ఎవరు ఒప్పుకోలేదు. ఎవరు ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ళు ఒప్పుకోపోవడానికి వాళ్ళు అక్కడ యూనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారండి లెటర్. ఇది మీకు కార్మికుడు ఇవ్వలే లెటర్, ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ ఫెడరేషన్ యూనియన్లు ఒప్పించుకోలేకపోయాయి. ఫెయిల్ అయిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఎప్పుడైతే కార్మికుడు ఏమంటాడంటే నేను పెద్ద సినిమాకి లైట్ ఏమో వస్తున్నా, చిన్న సినిమాకి లైట్ ఏమో వస్తున్నా, పెద్ద సినిమాకి మేకప్ వేస్తున్నా, చిన్న సినిమాకి మేకప్ వేస్తున్నా, నా దాంట్లో నేను వచ్చే డ్రైవర్ గా 4 గంటలకు వస్తా, రాత్రి 9 గంటలకు వెళ్తా, నాకు ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఒకటే పని తప్ప నాకేమైనా పని భారం తగ్గుతుందా, పని భారం ఏమైనా పెరుగుతుందా, కనుక నాకు నా పెద్ద సినిమాకి ఎక్కువ ఇవ్వడం ఏంటి, చిన్న సినిమాకి తక్కువ ఇవ్వడం ఏంటి, ఇది సినిమా లాగానే చూడాలి కదా అనేది వాళ్ళ భావన. దాంట్లో వాళ్ళది కార్మికుల దాంట్లో మనం తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. అలాగే చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారంటే మేము తీసే సినిమా ప్రతి సినిమాలు కూడా 92% ఆల్మోస్ట్ మేము సినిమా ఇండస్ట్రీని ఈ రోజు కార్మికుడు షూటింగ్ లో ఉన్నారంటే ఇన్ని 100 సినిమాలు అవుతున్నాయంటే ఈ రోజు కార్మికుడు ప్రతి వాళ్ళు పనిలోకి వెళ్తున్నారు అంటే మా చిన్న సినిమాల వాళ్ళే కదా అంటారు. ఇది నిజమే, ఇది వాస్తవమే. పెద్ద సినిమా వాళ్ళు 10 సినిమాలు తీస్తారు, 10 సినిమాలు 1, 2 సంవత్సరం 3 సంవత్సరాలు తీస్తారు పెద్ద హీరో. వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళ కాడికి వెళ్ళింది ఒక రెగ్యులర్ పీపుల్ వెళ్తారు. అంటే ఒక మేకప్ మ్యాన్ ఉంటే ఆ మేకప్ మ్యానే 10 సంవత్సరాలు చేస్తాడు, లేకపోతే ఇంకొక డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ చేస్తాడు. అంటే వాళ్ళకి ఒక రెగ్యులర్ టీం ఉంటుంది ఈ పెద్ద సినిమాలకి. ఇప్పుడు రెగ్యులర్ గా ఈ చిన్న సినిమాలు అందరూ కొత్త నిర్మాతలు అవ్వచ్చు, ఇంకో నిర్మాత అవ్వచ్చు, లేకపోతే నేను అవ్వచ్చు, ఎవరైనా ఇప్పుడు మాకు ఒక టీం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా రెగ్యులర్ గా కాని వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ 92 మంది సినిమాలు తీస్తూ ఉంటే కార్మికుడు ఈ రోజు నిలబడుతున్నాడు అంటానికి, షూటింగ్లు అవుతున్నాయి అంటానికి, కార్మికుడు పని దొరుకుతుంది అంటానికి వాస్తవం ఇది. అయితే మేము ఇంత కష్టపడి తీస్తున్నాం, మాకు ఒక్కరికి క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు. మేము సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్ పతనమైపోయే స్థితిలో ఉంది కాబట్టి మేము దాన్ని మమ్మల్ని అర్థం చేసుకోండి అనేది చిన్న నిర్మాత. వాళ్ళు ఏమంటారంటే మీరు అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, ఫెడరేషన్ ఫెయిల్ అయింది అగ్రిమెంట్. ఆల్రెడీ 2022లో ఇచ్చిన అగ్రిమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ లెటర్ మా ఎలాగైతే ఆనర్ చేయలేదో మరి ఆ అగ్రిమెంట్ ఎలాగ ఆనర్ చేస్తారు అనేది చిన్న నిర్మాణ సారాంశం. 25% తగ్గించే చెయ్యండి అని అది చెప్తే దాన్ని అది కాదు అని చెప్పి ఇనానిమస్ తీర్మానం ఏం చేశారంటే దీన్ని మొత్తం టోటల్ ఇప్పుడు పాత రేట్లు ఏమున్నాయో ఆ పాత రేట్లే చెయ్యాలి. ఏదైతే ఉన్నాయో ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్. ప్రస్తుతం ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూసిన తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈ సమస్య పరిష్కారం వస్తేనే ప్రకటన నమ్ముతున్నాం. ఎందుకంటే డైరెక్టర్ అసోసియేషన్ తరఫున మేము కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నందుకు అటు ప్రొడ్యూసర్లకి
ప్రొడ్యూసర్లకు అనుకూలంగా అలాగే కార్మికులకి న్యాయం జరిగేలాగా మేమిద్దరిని ఒప్పించగలమనే నమ్మకం మాకుంది. సో డెఫినెట్ గా ఈ సమస్యకి ఏ విధంగా అయినా సరే పరిష్కారం చర్చల ద్వారా జరుగుతుంది. సో మళ్ళీ ఇండస్ట్రీ అంతా బాగుండాలని అందరూ, ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇక్కడ బాసిజం చేయరు, ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, టెక్నీషియన్ తోటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్లు కూడా ప్రొడ్యూసర్లని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇలాంటి కార్డియల్ రిలేషన్షిప్ మద్రాస్ నుంచి కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంది. మేము ఫుడ్ తినేది ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్తో మా అమ్మ పెట్టిన ఫుడ్ కంటే కూడా ప్రొడక్షన్ బాయ్స్ పెట్టే ఫుడ్ ఎక్కువ రోజులు తిన్నాం. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమగా సార్ ఇది వేసుకోండి ఇది వేసుకోండి అని అంత ప్రేమగా చూసుకుంటారు. టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడతారు, కొన్ని అవర్స్ కష్టపడతారు. సో వాళ్ళ కష్టం అంతా నిర్మాతలు తెలుసు, అలాగే నిర్మాతలు ఎంత కష్టపడుతున్నారో అలాగే టెక్నీషియన్లు తెలుసు. సో ఇద్దరి మధ్య వయ్యా మీడియాగా ఈ సమస్యకి డెఫినెట్ గా తొందరలోనే పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారానికి మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం. అటువైపు కూడా వాళ్ళు కూడా ఈ సమస్యకి పరిష్కారం అవ్వాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో నాకు తెలిసి 4-5 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే నిర్మాతలు చెప్పిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా 4 డిమాండ్స్ దగ్గర మీకు 1 తేడా వచ్చింది కదా, వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏమీ తేడా రాలేదండి. ఆ 4 డిమాండ్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఆ క్లారిఫై అయింది, వాళ్ళకి క్లారిఫై అయింది. మన ఇదివరకున్న ఎగ్జిస్టింగ్ అవే 2, అందులో 4 ఉన్నట్లో 2 అదే. ఒక ఆదివారం మాత్రం, ఒక సెకండ్ సండే మాత్రమే హాలిడే. నేషనల్ హాలిడేస్ అని హాలిడేస్ కి ట్రీట్ చేయమన్నారు. ఎవ్రీ సండే, ఎవ్రీ మంత్ సెకండ్ సండే కాకుండా ఎవ్రీ సండే వర్కింగ్ డేగా ట్రీట్ చేయమన్నారు. అది ఫెడరేషన్ ఒకసారి మాట్లాడి ఆదివారం కూడా వర్కింగ్ డేగా ఏమంటారు సభ్యుల దగ్గర అనుమతి తీసుకుని వాళ్ళు, లేకపోతే ఇంకొక ఆదివారం అన్న సెలవు దినంగా ప్రకటించాలంట, లేకపోతే ప్రతి ఆదివారం సెలవు దినం కావాలని మిగతా ఫెడరేషన్ ఉన్న సభ్యులు అనుమతితో వాళ్ళతో డిస్కస్ చేశాక మళ్ళీ ప్రెసిడెంట్ అనిల్ గారు అది మళ్ళీ తెలియజేస్తారు. ఈ 4 డిమాండ్లు అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏం లేవు. ఒక హాలిడే ఆదివారం సెకండ్ సండే మాత్రమే హాలిడే చూడండి, కొంచెం నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్స్ అన్ని హాలిడేగా ట్రీట్ చేయండి అన్నారు. ఆ సండే ఒకటే అనేది ఆ డిమాండ్, ఆ సండే ఒకటే మేము డిస్కస్ చేసి చెప్తామని చెప్పాము. ఈ మీటింగ్ లో అసలు పర్సంటేజ్ గురించి డిస్కషన్ రాలేదు, నెక్స్ట్ మీటింగ్ లో వస్తుంది అది పర్సంటేజ్ గురించి. అలాంటి కార్మికుల డిమాండ్ ప్రకారం 30% అడుగుతూ ఉన్నారు. వాళ్ళు 5% అనేది ఇప్పటిదాకా మాకు తెలియజేయలేదు, వాళ్ళు ఇంటర్నల్ గా అనుకున్నారేమో. బట్ వాళ్ళు కూడా ఇంత ఇవ్వగలమని వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఒప్పించి మేము డైరెక్టర్ అసోసియేషన్ గా వాళ్ళని ఒప్పించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన దానికి మేము పరిష్కారం అవడానికి కృషి చేస్తాం. అయితే ఇంకొకటి, చిన్న నిర్మాతలు ఇందాక మాట్లాడుతూ మీటింగ్ అయింది కదా ఉదయం, మీటింగ్ లో ఒక క్లారిటీగా చిన్న నిర్మాతలు మేము యాక్సెప్ట్ చేయము, 30% పెంచితే అందులో మమ్మల్ని పక్కన పెట్టి ఆ ప్రతిపాదన చేయండి అని చెప్పారంట. సో దానికి మీరేమంటారు? అది ఇప్పుడే తెలిసి ఇక్కడికి వచ్చాక మీటింగ్ జరిగింది, వాళ్ళు ఎలా అడిగారని తెలిసింది. డెఫినెట్ గా చిన్న నిర్మాతలకి ఫెడరేషన్ ఎప్పుడు అన్అఫీషియల్ గా చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఒక యూనియన్ నుంచి ఒక 10 మంది వెళ్లాలన్న రూల్ ఉంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం 5 వెళ్లి చేస్తున్నారు. అది అన్అఫీషియల్ జరుగుతుంది. డెఫినెట్ గా చిన్న నిర్మాతలకి హెల్ప్ అయ్యే విధంగా, ఎందుకంటే 80% సినిమాలను ప్రొడ్యూస్ చేసే చిన్న నిర్మాతలే కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు భారం పడకుండా ఫెడరేషన్ డెఫినెట్ గా ఆలోచిస్తుంది. మీటింగ్ మళ్ళీ కాల్ఫర్ చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్నాం ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న వీర్ శంకర్ మాట్లాడుతున్నారు. అంటే కొంచెం డిస్కస్ చేసుకుంటున్నాం, ఎమికబుల్గా ఒక డెసిషన్ రావాలని అందరం కోరుకుంటున్నాము అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే నటికుమార్ గారు, నా ప్రశ్న ఒకటే సార్, అంటే హీరోల రెమ్యునరేషన్ 10 కోట్లు ఉన్నప్పుడు కార్మికుల వేతనాలు ఎంత ఉన్నాయి? ఇప్పుడు దాదాపు హీరోల రెమ్యునరేషన్స్ వాళ్ళు షేర్స్ తీసుకోవటము, ఏరియాస్ వైజ్ తీసుకోవటము, తర్వాత సినిమాలో వచ్చే ప్రాఫిట్స్లో షేర్కి సంబంధించి ముందుగానే డీల్స్ చేసుకోవటం, ఇలా చూసుకుంటున్నప్పుడు 100 కోట్ల క్లబ్లు చాలా మంది ఉన్నారు హీరోలు. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు వేతనాలు 10 కోట్లు ఉన్నప్పుడు ఎంత ఉంది కార్మికుల వేతనాలు, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు వేతనాల్లో డైలీ వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పెంచవలసిందే. ఇప్పుడు వాళ్ళు 30% అడుగుతున్నారా, మేము ఎంత ఇస్తున్నాం అనేది పెంచాల్సిందే. పెంచకుండా ఉంటానికి అయితే అవ్వదు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినా, నటికుమార్ చెప్పినా, ఒకప్పుడు దాసనాథ గారు చెప్పినా, కార్మికులకి మనం పెంచకపోతే ఎలాగండి? టికెట్ రేట్ పెంచాం, మొత్తం టోటల్ గా రెమ్యునేషన్లు పెరిగాయి, కలెక్షన్లు పెరిగాయి, మనం అర్ధరాత్రాట్లు పెరిగాయి, బెనిఫిట్స్ వాళ్ళు పెరిగాయి, అన్ని పెరిగాయి, జిఎస్టీలు పెరిగాయి, వాళ్ళ జీతాలు కూడా పెరగాల. కాకపోతే మనం ఏమంటున్నాం అంటే, ఇటు కార్మికుడిది తప్పులేదు, ఇటు నిర్మాతలది తప్పులేదు.
ఎవరైతే ఇప్పుడు కూర్చున్న ఫెడరేషన్ నాయకులు ఎవరు ఉన్నారో, ఇప్పుడు మా దాంట్లో ఛాంబర్ల నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారంటున్నా నేను. మళ్ళా ఎన్ని చెప్తానండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది బంధు దాకా రాకూడదు, ఇది బంధు దాకా రావడం అనేది తప్పు. ఆ తప్పు జరిగింది కాబట్టి ఈరోజు బంద్ వచ్చింది. నట్టుకుమార్ గారు మీరు అన్నట్టుగా తప్పు జరిగింది అనుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు నలుగుతున్న ఇష్యూ 2-3 రోజుల్లో జరిగింది కాదు కదా. 6 నెలల నుంచి మేము చెబుతూనే ఉన్నాము. 3 నెలల ముందు నుంచి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాము. మీరు కనుక నిర్ణయం ఇవ్వకపోతే ఆగస్టు 1 నుంచి మేము సమ్మెకి వెళ్తామని చాలా క్లియర్ కట్ గా చెప్పామని ఫెడరేషన్ ఏ యూనియన్ కదిపినా చెప్తున్నారు. ఏమండి, ఫెడరేషన్ మేము సమ్మెకి వెళ్తాం అనేది వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. నోటీస్ ఫస్ట్ 18 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయండి. 21 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను దానికోసం మాట్లాడట్లా. మీరు 2022 అగ్రిమెంట్ ఎందుకు వైలేషన్ జరిగింది ఫెడరేషన్ సమాధానం చెప్పాలా. మళ్ళా 2022 నాడు మీరు పెట్టుకున్న అగ్రిమెంట్ 30% పెంచుతానన్నారు. దాన్ని డిస్కషన్ చేయకుండా అసలు మీరు వాళ్ళకి ఏం పెంచుతారు, డైలీ వేజ్ లేబర్కి ఏం పెంచుతారో తేలాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు ఒక హీరోయిన్ కి మన చార్టర్డ్ ఫ్లైట్ ఎంత, ఒక హీరోయిన్ వెనకాల వస్తున్న మనుషులకి ఎంత జీతాలు, వాళ్ళకు మనం 5 స్టార్ హోటల్ నుంచి తెస్తున్న ఫుడ్ ఎంత, మనం మొత్తం టోటల్ గా హీరో స్టాఫ్ కి ఎంత, సైడ్ ఆర్టిస్టులు వస్తున్న వాళ్ళకి ఎంత, ఆ సైడ్ ఆర్టిస్ట్ స్టాఫ్ కి ఎంత, ఇవన్నీ కలిపితే ఒక మనం 5 స్టార్ హోటల్లో వీళ్ళు డబ్బులు చెప్పి రోజుకి రోడ్డు మీద పారిసి అంత డబ్బు కూడా సరిపోవట్లేదు. అంటే మనం వేస్టేజ్ చేస్తున్నామే, ఆ వేస్టేజ్ లో కూడా అంత కూడా మనం పెంచితే సరిపోతుంది. అలాంటిది మనం వాళ్ళకి ఎందుకు వెనకేస్తున్నాం, వీళ్ళ దగ్గరే బంధు దాకా ఎందుకు తీసుకొస్తున్నాం, మీరు ఎందుకు మా సైడ్ ఆర్టిస్టుల కోసం మాట్లాడట్లేదు, ఎందుకు ఇంతమంది వస్తున్నారని అడగట్లేదు, ఎందుకు బెంచ్ కార్డులు అడుగుతున్నా అడగట్లేదు, ఎందుకు ఇంత బేటాలని అడగట్లేదు. ఇవన్నీ మీరు అడిగితే అక్కడ హీరోయిన్ అడుగుతుందేమని భయం, హీరో అడుగుతాడేమని భయం, సైడ్ ఆర్టిస్ట్ అడుగుతాడేమని భయం, సినిమా మొత్తం టోటల్ గంట ఆగిపోద్దేమని భయం. అది అనువుగా అమాయకుడు ఎవరు దొరికాడు, కార్మికుడు దొరికాడు. కార్మికుడి మీద మనం ఏమైనా మాట్లాడవచ్చు అనేది ఇది కరెక్ట్ కాదు. ఇటు సైడ్ కరెక్ట్ కాదు. అలాగే ఫెడరేషన్ మీరు షూటింగ్ బంద్ దాకా ఎలా తీసుకెళ్లారు, మీరు జరిగింది 25% మీరు సంతకం మీరే పెట్టారు కదా, మీరు ఇచ్చిన లెటరే కదా. అది కూడా అడుగుదాం. కీలకంగా యూనియన్స్ లో ఒకటైన మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, మరి నట్టుకుమార్ గారు చెప్తున్నారు. నమస్తే. ఏం జరగబోతోంది? 5వ రోజుకు చేరుకుంది. మీరు వెనక్కి తగ్గమంటున్నారు, 30% ఇవ్వాలి. రెండోది ఇచ్చే వేతనాలు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మీ డిమాండ్. అయితే మీ డిమాండ్లో కూడా సహేతుకత లేదని నేనే తనను. ఎందుకంటే చాలా భారీ సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పటికీ మళ్ళీ మీ పేమెంట్స్ ఇవ్వలేదనేది నేను సేకరించిన సమాచారం. అందులో గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పేమెంట్స్ డ్రైవర్స్ కానీ, మేకప్ మ్యాన్లు కానీ, మిగతా ఆర్టిస్టులకు కానీ. అయితే ఇప్పుడు నట్టుకుమార్ గారు ఏమంటున్నారంటే 2 వైపుల సమస్య ఉంది, సడన్గా బంద్ వరకు రావాల్సిన వాతావరణం ఏంటి, అది ఎంతో ఎఫెక్ట్ అయ్యేది కదా. యూనియన్ నాయకులు సరైన రీతిలో వ్యవహరించి ఉంటే, మేనేజబుల్గా వ్యవహరించి ఉంటే సమస్య పరిష్కారం అయిపోయేది. ఇంతవరకు తెచ్చుకున్నారంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇందులో నట్టుకుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. దాంట్లో ఏంటంటే ఏది వేస్టేజ్ అనేది ఇందాక అన్నారు చూసారా, అది కరెక్ట్ అనమాట. మాకు టోటల్ సినిమా తీసే దాంట్లో బడ్జెట్లో వాస్తవానికి చూస్తే టెక్నీషియన్స్కి ఒక ఆల్మోస్ట్ ఒక 5% ఉంటుందేమో ఖర్చు. టెక్నీషియన్స్ అందరిది బేటాలు అంటారు కదా, బేటాలు డైలీ వేజ్ బేటాలు చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, వేస్టేజెస్ అన్నిటికీ యాక్చువల్లీ ఖర్చు పెడుతున్నారు. అది ఇక మేము కొన్ని ఏంటంటే మాట్లాడలేము. ఒక యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఇందాక ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి, చిన్న సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళతో కూడా మేము పనిచేసాము సార్ తోటి. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలుసు ఎక్కడ ఎవరికి ఎంత పేమెంట్ అసలు ఏంటనేది. అది కూడా తెలియకుండా చాలా మంది వేస్టేజ్ చేసుకుంటూ ఈ రోజున డిస్కస్ చేస్తున్నారు, ఏది ఇంత పెంచలేము అలా అని. మాకెంత సార్ స్కిల్ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు నిర్మాత విశ్వప్రసాద్, ఈ రోజు బన్నీ వాసు కూడా అన్నారు స్కిల్ లేక మేము బయట నుంచి చాలా మంది స్కిల్ తెచ్చుకుంటున్నామని అంటున్నారు. మరికొందరు అయితే ఇంకా ఐటీ స్థాయిలో ఇస్తున్నాం అంటున్నారు. కరెక్ట్గా కొందరు హీరోయిన్ అసిస్టెంట్లకో, హీరోల పర్సనల్ చూసుకునే వాళ్ళకో వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. మరి అయితే వాళ్ళు 10% ఉంటారు, మిగతా 90% మందికి నామినల్ గానే ఉన్నాయి కదా. ఈ వ్యాఖ్యలు ఏమంటారు? నేను విశ్వప్రసాద్ గారి మాటకి నేను ఒక్క మాట్లాడొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు బన్నీ వాసు గారికి నేను ఒకటే సూట్ అడుగుతున్నా. ఇది ఈ కష్టం 35 సంవత్సరాలండి. వాళ్ళందరికీ తెలుసో లేదో, వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు. 89లో
తమిళోళ్ళు మన ఎత్తి మీద కూర్చుంటే 89లో ఫెడరేషన్ స్థాపిస్తే ఫెడరేషన్ లో మాకు పని రాదు అని చెప్పి అప్పుడు నేను కార్మికునేనండి. పని రాదు మీకు ఇవ్వలేము అన్న మాట చెప్తే ఆ రోజు మమ్మల్ని పెద్దలందరూ అప్పుడు ఎవరైతే రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడు మొత్తం టోటల్ గా ఎవరైతే ఉన్నారు ఇంకా మొత్తం టోటల్ రామ్ గోపాల్ వర్మ గారు, నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆర్సన్ బాబు గారు, అప్పారావు గారు, భాస్కర్ రావు గారు, కృష్ణమోహన్ గారు, కృష్ణరాజు గారు, ఇంకా ఎంతో మంది అండి చెప్పుకుంటూ వెళ్తే పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది తిరిగిపోవచ్చు, దాంట్లో నేను ఒకరిని. అయితే నేను ఆ రోజు 100 రూపాయలు పెట్టిన ఫెడరేషన్ ఇది, మెంబర్షిప్ ఫీజు 100 రూపాయలు, జూనియర్ ఆర్టీసీ 130 రూపాయలు. ఆ రోజు స్థాపించి తెలుగు వాళ్ళు మేము ఇక్కడ ఇంకెంతగాని చెన్నైలో వస్తుంటే మేము ఎక్కడ భరిస్తాం, మాకు పని వాళ్ళ దగ్గర బానిసగా బతకాలని మేము తిరిగితే మేము ధర్నాలు చేస్తుంటే బుర్రల బద్దలు కొట్టుకుంటే ఆ రోజు కొంతమంది నిలబడి రామ్ గోపాల్ వర్మ గారు ధైర్యంగా నిలబడి ఎస్ మేము షూటింగ్ హైదరాబాద్ లోనే చేస్తా, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళతోనే షూటింగ్ చేస్తానంటే అప్పుడు దాసనారాయణ గారు మళ్ళా దిగి మొత్తం టోటల్ గా 30% హైదరాబాద్ అండి, 70% చెన్నై అండి. అలా తీసుకొచ్చి మాకు 30% కి పని ఇచ్చేవారు కాదండి. పని ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టి డబ్బులు ఇస్తూ వాళ్ళు ఏలాకోలం చేసేవారండి. అంటే నవ్వేవారు, ఇలా పని రాదురా మేము డబ్బు ఇస్తామంటే ఆ కసితో పనికి వచ్చిందండి స్కిల్ అనేది. ఇప్పుడు కూడా పని రాదని అంటున్నారు, ఇప్పుడు కూడా స్కిల్ లేదు కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు బన్నీవాసు గాని విశ్వప్రసాద్ ప్రపంచంలో ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఏంటో స్టార్ట్ చెప్పింది ఫెడరేషన్. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టెక్నీషియన్ అంటే తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియా కోరుకున్నాడు, తెలుగు డైరెక్టర్ కావాలని తమిళనాడు కోరుకున్నారు, కర్ణాటక కోరుకున్నారు. ప్రశాంత్ నీళ్ళు ఎక్కడోడు, వీళ్ళందరూ ఎక్కడోడు, రాజమౌళి ఎక్కడోడు. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ మొత్తం చూపించిందండి. ఆ కసితో డాన్సర్, ఫైట్ మాస్టర్ ప్రతి ఒక్కడు ఇక్కడ తయారైతే 35 సంవత్సరాల కష్టమండి స్కిల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నిర్మాతలు ఏదో వచ్చేసి మేము వాళ్ళని తెచ్చుకుంటాం ఏదో తెచ్చుకుంటా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నేను నిర్మాతగా ఉన్నాను, కార్మికుడిగా ఉన్నా. ఒక లైట్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి ఒక లైట్ తీసుకొని పరిగెట్టుకుంటే తీసుకెళ్ళి లైట్ మొయ్యగలడా, ఒక కెమెరా మొయ్యగలడా, ఆ స్టార్ట్ కరెక్ట్ గా టైం టు టైం టేకింగ్ చేయగలడా. ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ లో అలాంటి కామెంట్స్ కరెక్ట్ కాదు. ఐ అగ్రీ. అంటే కిరణ్ గారు మీరు ఏం కోరుకుంటున్నారు సార్, ఫైనల్ గా చెప్పండి, సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే మధ్యస్థంగా మధ్యస్థంగా 30% నుంచి కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పడాలి, బ్రేక్ పడాలి. ఇప్పుడు సహజంగా అసలు సినిమా ఫీల్డ్ వదిలేసేయండి, బయట కామన్ గా మాట్లాడుకున్నాము. ఏదన్నా ఒక వస్తువు కానీ ఏదన్నా మీరు డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు చెప్పారు, మీరు 10 రూపాయలు చెప్పినప్పుడు లేదు 6 రూపీస్ ఇస్తాం అని మీరు, అది కామన్ గా జరిగేది. అలా కాకుండా 10 రూపాయలు చెప్పినప్పుడు రూపాయి ఇస్తాం, ఇస్తావా ఇవా అంటే ఎలా ఉంటదండి, బాధ కలుగుతుందా? అలాంటి సిచ్యువేషన్ ఉందంటారు. ఎగ్జాక్ట్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే 6 రూపాయలకైతే ఓకే, అంటే మధ్యస్థంగా ఏదన్నా అసలు డిస్కస్ చేసి, ఇప్పుడు ఇందాక నటికుమార్ గారు చెప్పారు చిన్న సినిమాలకి ఏదన్నా, ఇది అంతకు ముందు కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది చిన్న సినిమాల గురించి. జరిగినప్పుడు అప్పుడు మేము చెప్పాం, ఏది ఫెడరేషన్ లో వీటన్నిటిలో మీటింగ్ లో మేము పాల్గొన్నాం. చిన్న సినిమాలు అయితే ఇప్పుడు మీరు డిమాండ్లను బేర్ చేయలేమని ఆల్రెడీ శ్రీ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రకటిస్తున్నారు, దాంట్లో ఏమంటారు? దానికి యాక్చువల్లీ మేము చెప్పామండి అప్పుడు 15% ఎవరితో అయితే తీస్తున్నారో దానికి ఒక కమిటీ వేసి, ఒక 5గురిని కమిటీ వేసి డిసైడ్ చేయండి. ఏది ఇది బడ్జెట్, దీంట్లో ఈ ఆర్టిస్టులు ఉన్నారు అని ఇద్దరు కూర్చొని ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసి, ఇది చిన్న సినిమా నిర్ధారణ కనుక చేస్తే ఫెడరేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా తక్కువ తీసుకొని పనిచేస్తాము అని అప్పుడు డిస్కస్ అయింది. కానీ ఏ ఒక్క ప్రొడ్యూసర్ లో అప్పుడు రాలేదండి దాన్ని, ఏది ఒక కమిటీ వేయలేదు దాన్ని. యాక్చువల్లీ ఆ రోజు అయిపోయింది, ఎవరికి వాళ్ళు పేమెంట్లు ఇస్తామన్నారు, ఇది చిన్న సినిమా చేస్తున్నామని ఎవరు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే కొంత గందరగోళంలో పడే అవకాశం ఇంకా పెరుగుతుందా? యాక్చువల్లీ సమస్య పరిష్కారం చేయాలి అనుకుంటే ప్రొడ్యూసర్స్ పెద్ద ఇది కాదండి, దీనివల్ల ఓ అని పెద్ద డిఫరెన్స్ వచ్చేసేది కాదు. టోటల్ గా 13 డిపార్ట్మెంట్సే ఉన్నాయి, డైలీ వేస్ తీసుకునే 13 డిపార్ట్మెంట్సే ఉన్నాయి. దాంట్లో మేకప్ డిపార్ట్మెంట్ అండ్ హెయిర్ స్టైలింగ్ డిపార్ట్మెంట్ మాది. సో మాకు యాక్చువల్లీ ఇప్పుడు 2100 ఉంది పర్ షిఫ్ట్, మార్నింగ్ 6 to 6 12 hours 6 to 6 వర్క్ కాల్ షిఫ్ట్. అంటే మేము యాక్చువల్లీ 4కి బయలుదేరి 5:36 కల్లా లొకేషన్కి ఉండాలి, మీకు తెలిసిన విషయం అంతే. సో అలా వెళ్ళి 6 వరకు అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ అడుగుతారు. హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుందంటే 7 వరకు ఉంటాం. ఉన్న తర్వాత ఇప్పుడు లొకేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, 50-60 కిలోమీటర్స్ అవతల జరుగుతున్నాయి.
అలా ప్యాకప్ అయ్యి వచ్చినా కానీ ఇంటికి వచ్చేటప్పుడు 9-9:30 అవుతుంది. మళ్ళీ యథావిధిగా 4 o'clockకి మేము వెళ్ళి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. రైట్. మేము అడుగుతుంది ఏంటి, జస్ట్ దాంట్లో ఇప్పుడు పెరిగితే మాకు ఇంకొక 2,700 రూపాయలు అయిద్దండి, 30% అయితే. Okay. సో ఇందాక నట్టి కుమార్ గారు చెప్పినట్టు ఎక్కువ ఈ కేటగిరీలో పనిచేసే వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది డైలీ ఎక్కువ మంది. ఇప్పుడు ఒక హీరోకి సినిమాకి 10 మంది ఉంటారు కదండి, ఒక హీరో ఉంటాడు. ఆ హీరోకి ఎవరో ఒక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ స్టైలిస్ట్, ఒక కాస్ట్యూమర్ వీళ్ళు ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి ఏదో ఒక వాళ్ళ స్కిల్ ని బట్టి, ఆ హీరో డిమాండ్ ని బట్టి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఈ కేటగిరీలోనే ఉంటారు. ఎంత డిఫరెన్స్ వస్తుంది బడ్జెట్? అది వాళ్ళు కూడా ఆలోచించి చేయాలన్న ఇది. రైట్. ఖచ్చితంగా నట్టి కుమార్ గారు లాంటి సెన్సిబుల్, అలాగే కొంచెం మధ్య మార్గంగా ఆలోచించే వాళ్ళు ఈ చర్చల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. నట్టి కుమార్ గారు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. సమస్యకి అయితే ఏదో ఒక పులి స్టాప్ పడాలి. ఎందుకంటే కార్మికులు హ్యాపీ అవ్వాలి, నిర్మాతలు కొంచెం సాటిస్ఫై అవ్వాలి. 2 చేతులు కలిస్తే చెప్పట్లు, కానీ 2 చేతులు వెడమైపోతున్నాయి. రైట్. హెల్ప్ చేస్తుంటారు. ఎందుకంటే ఏమండి ఇది చిన్న ఇష్యూ అండి, స్మాల్ ఇష్యూని సెటిల్ అయిపోవాలి. ఇదేమి రెగ్యులర్ గా మాకు ఇప్పుడు 4 రోజులు ఏంటి సార్, ఇప్పుడు 5వ రోజు, రేపు 5వ రోజు అంటున్నానండి. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఒక ప్రకటన చేశారు, రేపు మీటింగ్ పెట్టి మేము సమస్య తీరుస్తామని మధ్యాహ్నం కల్లా షార్ట్ అవుట్ అవ్వాలి. మధ్యాహ్నం కల్లా షార్ట్ అవుట్ అవ్వకపోతే రేపు 5 గంటలకు నేను చిరంజీవి గారి దగ్గర కూర్చొని, చిరంజీవి గారి దగ్గర అంత నిర్మాతలు తీసుకొని వెళ్ళి ఆయన దీన్ని మధ్యవర్తిత్వంగా పెట్టి ఇది సెటిల్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సెటిల్మెంట్ అవ్వకపోతే కార్మికులు ఇబ్బంది పడతారు, నిర్మాతలు ఇబ్బంది పడతారు. కార్మికులు ఇండస్ట్రీ చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నట్టి కుమార్ గారికి యాక్చువల్లీ దీన్ని ఇక్కడతోటి ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని మళ్ళీ ఇదివరిట్లాగా అలా వదిలేయకుండా, ఈ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ అనేది గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఏది ప్రపంచం మొత్తం గొప్పగా ఫీల్ అవుతున్నారు. మనకు మనం తక్కువ చేసుకోకుండా నెక్స్ట్ అయినా దీన్ని ఇలా ప్రాబ్లం కంటిన్యూ అవ్వకుండా పక్కా దీనికి పరిష్కారం వెతకాలి. ఇది ముదురుతున్న సినీ వివాదంపై 10 టీవీ స్పెషల్ డిబేట్.